చేస్తాం అది చేయలేకపోవడం అనేది మేము బాధపడుతున్నాం. మేము చెప్తున్నాను, ఈరోజు కోనసీమ నుంచి కాపులు రండి మా దగ్గరికి, మా పార్టీలోకి రండి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం. ఒక 5-10 సంవత్సరాలన్నా కనీసం ముఖ్యమంత్రిగా ఉండాలనేది నా కోరిక. నేను ఏ వ్యక్తిని మిమ్మల్ని చేస్తాను. ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అభివృద్ధి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఏమి 23 లక్షల కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చాను పెట్టుబడులు అంటున్నాడు. నేను దాదాపుగా 23 జిల్లాలు తిరిగాను. ఈ 23 జిల్లాల్లో నాకు కనీసం ఎక్కడ 1 కోటి రూపాయల అభివృద్ధి ఇప్పటిదాకా కనపడలేదు. నేను ఎప్పుడో వస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 11 సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబం ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇద్దరు కలుపుకుంటే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి కాపులు దాదాపు 20% ఉన్నారు. ఈ 20% ఉన్నటువంటి కాపులు కనీసం ఈ 75 సంవత్సరాల్లో కనీసం ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. నేను చెప్తున్నాను కాపులందరికీ, మీరు టీడీపీలో పోతే మీరు కాలేరు ముఖ్యమంత్రి, మా మిత్రుడు కుమారుడు పార్టీలో పోతే మీరు కాలేరు, వాళ్ళే అవుతారు. మరి ఏ పార్టీలో పోయినా మీరు ముఖ్యమంత్రులు కాలేరు. ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి కావడం ఖాయం. నేను మా ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి తప్పనిసరిగా కాపును ముఖ్యమంత్రి 29లో చేసేదానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తానని తెలియజేస్తూ, మరి అయితే ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం మా ఊరు తిరుపతి రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. నేను అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గత 19 సంవత్సరాలు దాదాపు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారయ్యా? అమలాపురానికి ఏం చేశారు? కోనసీమకి ఏం చేశారు మీరు? ఏదైనా జవాబు ఉంటే దయచేసి చెప్పమని చాలా వినయంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను.